సార్, మీకు ముట్టవలసిన డబ్బు తీసుకొచ్చానండి. ఆదివారం నాడు కోడి పందాలు వేసుకుంటున్నాం, మీరు అటు రాకండి. సరే, నువ్వు వెళ్ళు. హెడ్ గారు దీని మీద తమ సంతకం పెట్టించుకురమ్మన్నారు. అక్కడ పెట్టు. ఎస్ సార్. వచ్చారావు, తీవయ్యా. సార్, టోపిది బెల్ట్ కూడా తీసేస్తాను సార్. చూడు, అది భుజాన్ని వేసుకున్నట్టు ఆ రెండు కూడా భుజాన్ని వేసుకో. ఇది తీసుకెళ్లి శ్రీ మహాలక్ష్మి గారి ఇంట్లో ఇచ్చాయి. శ్రీ మహాలక్ష్మి గారంటే మీ అమ్మగారండి? కాదు, మీ అమ్మగారు. హలో, అడ్రస్ తెలుసుకో. ఎలా ఏంటది? ఇక్కడ ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లు ఎక్కడ? మంచి పనుల్లో ఉంటే పిలిచావు కదయా. ఇదిగో బాబు, నువ్వు ఈ ఊరు పౌరుడేనా? అవునేంటి? ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లు ఎక్కడ? అలా అడిగితే ఎవరో చెప్పరా? ఎస్ఐ కీపీలు ఎక్కడ అడిగితే చెప్తారు. నాకు తెలుసు, అయినా నేను చెప్పను. ఏంటో వేసేది పోలీస్ డ్రెస్ నుంచి చేసేది చండాల పనులు. రై రా. లేమ్మా లే. మేమేం తప్పు చేయటం లేదు. పెళ్లి చేసుకుందామని ఊరందరికీ కొండంత ధైర్యం చెప్పే పెద్దలు మీరు. వెళ్లే ముందు మీకు కనిపించి పెడదామని వచ్చాం బామ్మగారు. ఏంటోనమ్మా, నువ్వేమో లక్షాధికారి బిడ్డవి, ఈ కుర్రాడు బాబేమో మీ నాయనగారి దగ్గర గుమాస్తా. మీ ఇద్దరికి లంకెట్టా కుదురుద్ది అని. మామయ్య, లింకు కుదరదు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పకుండా మనకు మాత్రమే చెప్పి లేచిపోతున్నారు. శ్రీ మహాలక్ష్మి గారు, శ్రీ మహాలక్ష్మి గారు, మా ఎస్ఐ గారు ఈ అరటిగల పనసపండు మీకు ఇచ్చిరమ్మన్నారు. కొంచెం తలుపు తీస్తారా? ఏమండి, మీరు ఇవి తీసుకోకపోతే మా ఎస్ఐ గారు నా ఉద్యోగానికి ఎసరెట్టేస్తారు. కొంచెం తలుపు తీయండి ప్లీజ్. ఏమండి, ఈ బరువులు మీ చెయ్యి ఒక్కటే ఎలా మోస్తుంది కానీ అరటిగల పనసపండు ఇక్కడ పెడుతున్నాను, నేను వెళ్ళగానే తీసుకోండి. ఈవిడ అడ్రస్ అడిగితే ఊరంతా ఎందుకు ఉమ్మేశారో నాకేం అర్థం కాలేదు. బహుశా ఎస్ఐ గారిని చూసేమో. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఎస్ఐ గారిని చూస్తే నాకు అసహ్యమే. ఈవిడ నాకే మొహం చాటేసింది అంటే గ్యారంటీగా పతివ్రతే. థ్యాంక్స్. కీపుల్లో కూడా పతివ్రతలు ఎలా ఉంటారో, చెడిపోయి కూడా శీలాన్ని ఎలా కాపాడుకుంటారో బీటేస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. పోలీసు వాళ్ళం కదా. ఎస్ఐ గారికి పోయి నువ్వా? అవును, నేనే. అదెలా జరిగింది? ఆ రోజు మన ఊళ్ళో మిమ్మల్ని కలిసి వెళ్ళాక ఈ ఊరొచ్చి ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నాం. ఆ లాడ్జి మీద పోలీస్ రైడింగ్ జరిగింది. లేదు, తాళిబొట్టు లేదు, దట్టెడు నగలు మాత్రం ఉన్నాయి. వెరీ రిచ్ అనమాట. లేదు, వీడికి రిస్ట్ వాచ్ కూడా లేదు. పరమపూర్ అన్నమాట. ఒక పరమపూర్ గుంటడు, ఒక వెరీ రిచ్ గుంటది. ఈ లాడ్జింగ్ లో ఫ్యామిలీ చేసేసుకుంటున్నారంటే దీని అర్థం ఏమైంటుందబ్బో? సార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు సార్.